హాయ్ అందరికీ. వెల్కమ్ టు రాజీ గొట్టెముక్కల యూట్యూబ్ ఛానల్. ఏంటమ్మా బిందెలు చూపిస్తున్నావు, వీడియో ఆన్ చేయంగానే అనుకుంటున్నారా? అవునండి. మాకైతే నీళ్ళొస్తున్నాయి. ఇప్పటికి నీళ్ళొచ్చి ఒక 10 డేస్ అట్లా అవుతుంది. ఇక్కడ బోర్ నీళ్ళు అవి అనేది ఎక్కువుండవు. ఎక్కడన్నా ఒకటుంటది. అక్కడికెళ్ళి వెయిట్ జేసి పట్టుకునే అంత ఓపిక ఎవరికీ లేదు ఈ ఎండాకాలం అసలే. సమ్మర్‌కి. ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ అయితే చాలా ఉంటది. ఈ శ్రీశైలం, సుండిపెంటలో. శ్రీశైలంలో ఏముండదులెండి, బాగొస్తాయి. ఈ సుండిపెంట. శ్రీశైలం పక్కనే ఉంటది. సుండిపెంట అంటే చాలా మందికి తెలిసుంటదిలెండి. ఈ పేరుకే శ్రీశైలం డ్యామ్ ఉంటది గానీ, 10 రోజులకి, వారానికి అట్లొస్తాయండి నీళ్ళైతే ఇక్కడ. ఇంగ నీళ్ళొచ్చిన రోజే బిందెలు తోమడం, మంచినీళ్ళు పట్టడం, మళ్ళీ బట్టలేసుకోవడం, అంట్లు తోమడం, ఇల్లులు కడగడం. ఈ ఎండాకాలం గదా! ఈ కూలర్‌లకి నీళ్ళే సగం పోయడమే సరిపోయిద్ది. రోజుకి 4, 5 బిందెలు. ఆ కూలర్‌లు ఈ ఎండాకాలంలో కూలర్ ఉన్నోళ్ళకి తెలిసిద్ది ఈ బాధ. నీళ్ళు దానికి మొయ్యలాగా అల్లాడుతాం. దాని గాలేమో గాని. ఈ వ్లాగ్‌లోకెళ్తే నేను పని జేసుకుంటూ మీతో ఒకటి దాని గురించి నాకు సజెషన్ చెప్పండి. నేను నా కంటెంటే జేస్తున్నానండి. మాదైతే షాప్ అని నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసుంటది. అక్కడికెళ్తే అక్కడ వీడియోలు తీసుకుంటా. ఇంట్లో అయితే ఇంట్లో పని చేస్తూ నాకిట్లా చిన్న చిన్నగా త టైం దొరికినప్పుడల్లా ఈ చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను. అది తప్ప ఒకళ్ళది తీసుకొనొచ్చి ఒకళ్ళది పెట్టడం అది రైటా చెప్పండి? నాకు తెలిసినంత వరకైతే నేను సెల్లులో చూసుకొనే ఈ యూట్యూబ్ గురించి కొంచెం చిన్న చిన్నగా నేర్చుకుంటున్నా. ఒకదానికొకటి ఒక్కొక్క వీడియో పెడుతుంటే గానీ ఒక్కొక్క లోటుపాట్లు తెలుస్తుంది. నేనిప్పుడేనండి 1 మంత్ కూడా కాలేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. నాకు తెలిసిన వాళ్ళు బయట నన్నడుగుతున్నారు. "ఏంది అలాంటి వీడియోలు పెడుతున్నావు, ఇంట్లో పని అవి ఇవి" అంటే, నాకు చేతనైంది నాకు వచ్చింది పెడతా గానీ ఒకళ్ళది తీసి నేను పెట్టలేను అని చెప్పాను సమాధానం. మీరేమంటారో నాకు చెప్పండి. నా కంటెంట్ నేనే పెట్టుకోవాలి. ఒకళ్ళ కంటెంట్ పెడితే ఇంగ అది ఎప్పటికి ఎదుగుతామో గూడా తెలీదు. ఇదన్నా సంవత్సరానికో, 2 సంవత్సరాలకో టైం పట్టినా ఇంగ అదైతే అసలు జీవితాంతం ట్రై చేసినా ఎదగమని నేననుకుంటున్నా. ఒకళ్ళది కాపీ చేస్తే. ఎప్పుడైనా మనది మనకే ఉండాలని నేనైతే నా అభిప్రాయం. మీరేంటో చెప్పండి. కామెంట్ చేయండి ఈ విషయం గురించైతే. అలాగే నా వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా చూస్తున్నారు పర్లేదు. 1 వీక్ పెట్టనందుకే యూట్యూబ్ ఏందోనండి అర్థమే గాదు. అసలు ఫస్ట్‌లో వ్యూస్ అయితే 1,000, 2,000 అట్లొచ్చాయి గానీ, ఇప్పుడైతే 200, 100 దగ్గరే ఆగిపోతున్నాయి. నా పని షాప్ దగ్గరికెళ్ళటాన వీలు గావట్లేదని ఒక్క వారం లేట్ చేసినందుకు ఇంత డిసప్పాయింట్ అయిపోతున్నా. ఒక్కసారే వ్యూస్ తగ్గిపోయినందుకు చాలా బాధనిపిస్తుంది. ఇంతే ఉంటదా యూట్యూబ్ గురించి? నాకు కొంచెం సజెషన్స్ చెప్పండి ఎవరన్నా. పెద్ద పెద్ద వాళ్ళంటే చూడరనుకోండి. కనీసం నా అంత ఇప్పుడు స్టార్ట్ జేసేవాళ్ళు, కొంచెం ఎదిగిన వాళ్ళు ఎవరన్నా ఈ వీడియోలు గాని చూస్తే గాని నాకు కొంచెం కామెంట్ రాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.